హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. నమస్తే. మాసం మారింది అంటే ప్రతి ఒక్కరూ ఎదురు చూసేది రాశి ఫలితాల కోసమే. రాశి ఫలితాలు వివరించడానికి ఆగస్టు మాసానికి సంబంధించి నాతో పాటు ఉన్నారు డాక్టర్ ఆర్బి సుధ గారు, ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, లైఫ్ కోచ్. ఈరోజు మేషరాశి మొదలు మీనరాశి వరకు వివిధ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, దాని యొక్క గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఈ విషయాలన్నీ కూడా వివరిస్తారు. ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మొట్టమొదటిగా గ్రహస్థితి ఏ విధంగా ఉందో దాని వివరాలు తెలుసుకుందాం. మేడం చెప్పండి మేడం, గ్రహస్థితి ఏ విధంగా ఉంది, వివిధ రాశుల వారికి అసలు ఏ విధంగా ఉంటుంది చెప్పండి. తప్పక మాట్లాడుకుందాం. ఫస్ట్ ఎప్పటికైనా రాశి ఫలితాలు అంటే మన గోచారం ఎలా ఉందో చూసుకోవాలి, తప్పదు అది. సో గోచారం పట్టే కదా మనం అన్ని చెప్పగలం. ప్రెడిక్షన్స్ అనేది ఇవ్వాలి అంటే, ఎవరికి ఏ రాశి వాళ్ళకి ఎలా ఉంది అని చెప్పాలి అంటే తప్పక మనం గోచారం చూసుకోవాలి. ఈ నెల గోచారం ఎలా ఉందో చూద్దాము. వివరించడానికి నేను అందుకనే బోర్డు పెట్టుకున్నాను, ఎందుకంటే ఈజీ అండర్స్టాండింగ్ అనమాట. సో ఫస్ట్ మనం చూసాము అంటే ఇప్పుడు మనం కుంభరాశి నుంచి మొదలెడుతున్నాం అనుకుందాం. కుంభంలో శని ఉన్నారు. శని ఏమో రిట్రోగ్రేడ్ అయ్యారు, June 30th అయ్యారు అనమాట. November 15th వరకు రిట్రోగ్రేడ్లో ఉన్నారనమాట. రిట్రోగ్రేషన్ వక్రించి ఉన్నారు. సో నెక్స్ట్ మనం మీనరాశి. మీనరాశిలో మనకి రాహు ఉన్నారు. అలాగే మేషంలో ఏమీ లేదనమాట. వృషభంలో గురు చాలా బలంగా కూర్చుని ఉన్నారు. అలాగే ఈ రాశి అంటే ఏంటంటే మేషరాశి అధిపతి ఏమో కుజుడేమో మూవ్ అయ్యారు ఎక్కడికి, వృషభానికి. వృషభం నుంచి మళ్ళా ఏంటంటే ఈ నెల ఆఖరికి మిథునానికి వెళ్తున్నారు అనమాట. సో ఈ నెల ఆఖరికి. సో దాని తర్వాత మనకి కర్కాటకంలో మనకి తెలుసు సూర్య సంచారం జరుగుతోంది. ఆయన August 16th ఆయన ఓన్ హౌస్ అయిన సింహానికి వస్తున్నారు. సో సింహంలో ఎవరున్నారు ఇక్కడ? బుధుడు, శుక్రుడు అనమాట. బుధుడేమో ఏంటంటే ఫస్ట్ వీక్ ఆఫ్ ఆగస్ట్లో మళ్ళీ రిట్రోగ్రేషన్ చూసావు కదా, ఇక్కడ ఆర్ అని వేస్తున్నాను. రిట్రోగ్రేషన్ అంటే వక్రిస్తున్నారు. సో దాని తర్వాత మనకి శుక్రుడేమో కన్యకి August 25th మారుతున్నారు అనమాట. సో కన్యలో ఎవరున్నారు? కేతు. సో అన్ని గ్రహాలు వచ్చేసాయి. సో ఆరుద్ర నక్షత్రంలో ఎందుకు ఇక్కడ మూన్ వేశాను అంటే August 1st ఏమో ఆరుద్ర నక్షత్రం వస్తుంది అనమాట, అందుకని ఇక్కడ మూన్ వేశాను. సో 9 గ్రహాలు మనకి ఇక్కడికి వచ్చేస్తాయి అనమాట. సో ఈ దీన్ని బట్టి మనం ఇప్పుడు రాశి ఫలితాలు అనేవి మాట్లాడుకోవాలి. వివిధ రాశులకి ఎలా ఉంటుంది అనేది మాట్లాడుకోవాలి. మేము తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంది ఆగస్టు మాసం చెప్పండి. కర్కాటక రాశి వారికి చాలా బాగుందని చెప్పుకోవాలి. ఓకే. ఎందుకంటే అష్టమ శని అయినప్పటికీ మనకి సన్ కూడానే ఉన్నారు, అంటే సెకండ్ లార్డ్ ఉన్నారు కదా కూడా. అంటే డబ్బు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎలా కనిపిస్తున్నాయి? కెరియర్లో విస్తరింపు తప్పక అవుతుంది. అంటే ఏంటంటే వాళ్ళు అనుకున్నది సాధిస్తారు, గోల్ ఇంక్రిమెంట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కెరియర్లో ఇంకా బ్రాంచింగ్ అవడం అనేది జరుగుతుంది. అలాగే ఏంటంటే దూరపు దేశాలు వెళ్ళి సెటిల్ అయ్యి డబ్బు సంపాదించే ఛాన్సెస్, అంటే ఇది స్టెప్పింగ్ స్టోనే అనుకోవాలి, ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ నెల. అలాగే రికగ్నిషన్ కూడా వస్తుంది వీళ్ళకి. అంటే ఏంటి, సన్ కూడా ఉంటే అంతే కదా మనకి. అండ్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈగో క్లాషెస్ రాకుండా, అంటే పై వాళ్ళతోటి నోటి దుడుసు ఉండద్దు అనేది సూచన అనమాట. ఓకే. అలాగే వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి తప్పక ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మంచి రాబడి ఉంటుంది అని చెప్పాలన్నమాట. అండ్ ఆల్సో స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లో కూడా మంచి లాభాలు ఉంటాయి అని చెప్పుకోవాలి. కానీ ఇక్కడ మైనస్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు 12th లార్డ్, 3rd and 12th లార్డ్ మెర్కురీ అంటే ఏంటి, బుధుడేమో మనకి 2వ ఇంట్లో ఉన్నారు, వీనస్తో పాటు ఉన్నాడు. అంటే ఏంటి, భాగ్యం చూపిస్తున్నాడు కానీ రాబడి అంత ఎక్కువ వచ్చే ఛాన్సెస్ తక్కువ కనిపిస్తున్నాయి. అంటే ఇప్పుడు ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్, సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ కొంచెం బెటర్ అవుతుంది, ఎందుకంటే మెర్కురీ రిట్రోగ్రేడ్లో వెళ్తారు కనుక. అలాగే శని మనకి తెలుసు అష్టమ శని జరుగుతోంది. సో ఎవరికైనా కోర్ట్ కేసెస్ కానీ లేకపోతే దాంపత్య జీవితం అంత అనుకూల పరిస్థితి లేదు అన్న వాళ్ళందరికీ కొంచెం డిసగ్రిమెంట్స్ అనేవి తప్పవు. ఆర్గ్యుమెంట్స్ ఉంటూ ఉంటాయి, ఆబ్స్టికల్స్ వస్తూ ఉంటాయి. సో ఏదైనా కోర్ట్ కేసెస్ ఉన్నా కూడా అది పొడిగించే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవాలి, భయపెట్టడానికి చెప్పట్లేదు, జాగ్రత్తగా ఉండాలి అనడానికి చెప్తున్నాం అనమాట. సో కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ప్లస్ ఎందుకు లాభం అంత చెప్పాను చాలా బాగుంటుంది అంటే, మనకి జూపిటర్ గురు సంచారం చాలా అనుకూల పరిస్థితిని వీళ్ళకి తెస్తుంది, లాభ పరిస్థితిని. కానీ ఖర్చు అవుతుంది, బికాజ్ అష్టమ శని ఉంది. నాన్న శ్రమ పెడతాడు, హార్డ్షిప్స్ ఇస్తాడు. సో అందుకోసం బ్యాలెన్స్ అవుతుంది, కానీ అసలు బాగుండదు అని చెప్పడానికి లేదనమాట.
బాగుంటుంది వీళ్ళకి. ఎందుకంటే వీళ్ళు రిలీజియస్గా కూడా చాలా స్పిరిచువల్గా అనుకుందాం, డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. సో తప్పక బాగుంటుంది ఈ నెల అంతాను. విందు వినోదాల్లో అయితే తప్పక పాల్గొంటారు. షార్ట్ టైం ట్రావెల్ ఉంటుంది వీళ్ళకి. అండ్ ఆల్సో ఎక్కువ ఏంటంటే రిలీజియస్ ప్లేసెస్ సందర్శించడం, వెళ్ళడం, చూడడం అనేది జరుగుతుంది. అలాగే ఏంటంటే ట్రేడర్స్ ఉంటారు మనకి, వెజిటబుల్ వెండర్స్ అనుకుందాం, లేకపోతే పండించే వాళ్ళు ఫార్మర్స్ అనుకుందాం, వాళ్ళందరికీ మళ్ళీ లాభాలు వస్తాయి. ఎందుకంటే మనకి ఖర్చు అధికమవుతుంది, వాళ్ళకి లాభాలు. ఇలా చిన్న వ్యాపారాలు అంటాం, ట్రేడర్స్ అంటాం, వాళ్ళకి బాగుంటుందని చెప్పాలి. అండ్ ఆల్సో ఏంటంటే ఇన్వెంటర్స్ కానీ, లేకపోతే ఇన్వెన్షన్ చేసేవాళ్ళు, డిస్కవరీ చేసేవాళ్ళు, వాళ్ళందరికీ బాగుంటుంది. అండ్ మెడికల్ ఫీల్డ్ కూడా చాలా బాగుంటుంది, పైకి వస్తారు అని చెప్పుకోవాలన్నమాట. అండ్ ఆల్సో పాలిటీషియన్స్కి, లేకపోతే గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి తప్పక ఈజీగా పనులు అవుతాయి. అంటే హార్డ్షిప్ లేదనమాట, కష్టపడక్కర్లేదు. లక్కీ కదా, ఇప్పుడు మనం రెండు చెప్పుకున్నాం, ప్లస్ లో చెప్పుకున్నాం, మైనస్ లో చెప్పుకున్నాం. సో హెల్త్ విషయం మాత్రం నేను ఇందాక నుంచి అదే చెప్తున్నాను. రెండు విషయాలు, ఒకటి దాంపత్య జీవితం, ఇంకోటి పార్ట్నర్ తోటి కొంచెం పేషెన్స్గా ఉండడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అనమాట. అండ్ మెర్కురీ 12th లార్డ్ కూడా వీనస్తో పడి ఉన్నాడు. సో ఎవరికైనా విభేదాలు అవి ఉన్నాయి అంటే కూడా సాల్వ్ అయ్యే ఛాన్సెస్ అంత లేవు. అందుకనే చెప్తున్నా ఆబ్స్టకల్స్ అని చెప్పాను నేను. సో అంత ఛాన్సెస్ ఏమీ లేవు. కొంచెం పేషెంట్గా ఉండడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అనమాట. మనం అదే వేరే విషయం అంటే ఏంటంటే స్టూడెంట్స్ విషయానికి వచ్చామంటే లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ తప్పక ఉంటుంది వీళ్ళకి. 9వ ఇంట్లో రాహు ఉన్నారు కనుక తప్పక వీళ్ళకి ఫారిన్ ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే ఫారిన్ టచ్ ఉన్న వాళ్ళు కానీ, ఆన్లైన్ బిజినెస్ చేసేవాళ్ళు కానీ, అలాగే ఏంటంటే ఒక కన్సల్టెంట్ కింద అలా చేసే వాళ్ళందరికీ చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. ఇంకా ఎక్కువ ఎంగేజ్మెంట్స్ వస్తాయి, కన్సల్టింగ్ ఎంగేజ్మెంట్స్. ఎందుకంటే కెరీర్ విస్తరింపు అయితే తప్పక ఉంది, ఏది పట్టుకుంటే అది లాభం ఉంది. మైనస్ పాయింట్స్ కూడా మనం చెప్పుకుందాం. సో రెండు ఉన్నాయి కనుక పరిహారాలు చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అనమాట. శ్రవణ మాసం వస్తోంది, అందరికీ తెలుసు, దేవి పూజలు ఎలాగో చేయొచ్చు, దేనికైనా మనం దేవి కాళ్ళు పట్టుకోవాల్సిందే. కానీ వీళ్ళు కర్కాటక రాశి వాళ్ళు తప్పక శివుడికి పూజ చేయడం అనేది మంచిదన్నమాట. రుద్రాభిషేకం సోమవారం చేసుకోవడం ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. అలాగే దుర్గాదేవికి ఎర్ర పువ్వులతో పూజ చేయడం చాలా మంచిది, ఎందుకంటే తొందరగా పనులు అవుతాయి మనకి. ఇవి రెండు చేసుకోవచ్చు. అలాగే ఏంటంటే మనకి ఒక ప్రాణికి భోజనం పెట్టడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. వీళ్ళకి ఏంటంటే శనిదానం కూడా చేసుకోవచ్చు. శనిదానం చేసుకుంటే ఇంకా బాగుంటుంది వీళ్ళకి. ఇవన్నీ చేసుకున్నా కూడా సరిపోతుంది. ఈ నెల వరకే కదా మనం మాట్లాడుకునేది, ఇది బాగానే ఉంటుంది. ఈ శ్రవణ మాసం అందరికీ తెలుసు, శ్రవణ మాసం ఇది. సో దేవి పూజలు చేయడం అనేది అన్ని రాసుల వారికి చాలా మంచిది. ఎవరైనా చేయొచ్చు దేవి పూజలు. అంటే ఏంటి, మగవాళ్ళు ఆడవాళ్ళు అందరూ చేసుకోవచ్చు. అది చాలా బాగుంటుంది. చాలా బ్లెస్సింగ్స్ అనేవి మనకి వస్తాయి, పాజిటివిటీ కూడా మనకి వస్తుంది. కానీ ఇవన్నీ మనం మాట్లాడుకునేది ఏంటి, ఈ నెల వరకే కదా. సో ఎవరికైనా జాతకం పరిశీలించుకోవాలి అంటే తప్పక జాతకం పరిశీలించుకున్న తర్వాత సొల్యూషన్ ఇవ్వడం అనేది ఈజీ ఉంటుంది. ఈ పరిహారాలు అవన్నీ జనరలే కదా. సో జనరల్ పరిహారాలు మనం చెప్పుకున్నాం. సో స్పెసిఫిక్గా కావాలి, అది చేస్తే మనకి మన గోల్ రీచ్ అవుతాం అన్నప్పుడు తప్పక జాతకం అనేది పరిశీలించుకోవాలి. జాతకం పరిశీలించుకోవాలి అంటే కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడికి కానీ నంబర్ కానీ సంప్రదిస్తే అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది. అదే జాతకం మాత్రం పరిశీలించుకోవాలి, ఎందుకంటే ఇది ఇండివిజువల్ జాతకం కదా, స్పెసిఫిక్ గా ఉంటుంది అనమాట. మనం మాట్లాడుకున్న అన్ని రాసులు కూడా ఫలితాలు కూడాను జనరల్ యాక్చువల్గా. జాతకం పరిశీలించుకుంటే మంచి జాతిరత్నం కానీ, వాళ్ళ జాతక రీత్యా జాతిరత్నం కానీ, అలాగే పరిహారం కానీ, పూజలు కానీ, ఇంకా ఏమైనా ఎక్స్ట్రా పూజలు, స్పెషల్ పూజలు చేయాలా, అవన్నీ కూడా చెప్పడం అనేది జరుగుతుంది అనమాట. తప్పక జాతకం పరిశీలించుకున్న తర్వాత ఇవన్నీ చేసుకోవడం అనేది మంచిది. అదండి ఈ మాసానికి సంబంధించి కర్కాటక రాశి వారి ఫలితాలు బాగున్నాయి. కొన్ని విషయాల్లో జాగ్రత్త వహించాలి, ముఖ్యంగా హెల్త్ విషయంలో జాగ్రత్త వహించాలి అన్నట్టుగా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ మీరు పరిహారాలు చేసుకునే ముందు ఒకసారి జాతకాలని పరిశీలించుకోండి. జాతకాలని పరిశీలించుకొని పరిహారాలు చేసుకోవడం వల్లనే మంచి ఫలితాలు ఉంటాయి, 100% రిజల్ట్ ఉంటుంది. మీరు డాక్టర్ ఆర్బి సుధ గారిని కలవాలి అనుకున్నా, జాతకాలని చూపించుకోవాలి అనుకున్న స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. వీడియోని అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేసి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రాశితో మళ్ళీ కలుద్దాం. నమస్తే.